ఫ్రెండ్స్, స్టార్టప్ ఐడియాస్లో భాగంగా మనం వచ్చేసి ప్రీవియస్గా మొబైల్ స్కిన్స్, రెడీమేడ్ మొబైల్ స్కిన్స్ ఏ విధంగా కట్ చేయాలి అన్నది చూసాము. క్యామియో 5 ప్లాటర్ ఏ విధంగా అన్బాక్సింగ్ కూడా చూసాము. అదేవిధంగా వినిల్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనం చూడబోతున్నాము. ప్రజెంట్ వచ్చేసి మనం కస్టమైజ్డ్ అంటే కస్టమర్ ఫోటో తీసుకొస్తే ఇంకా దాన్ని ఏ విధంగా మనము మొబైల్ స్కిన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అన్న ప్రొసీజర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి మన సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, మెగా సబ్లిమేషన్ సాఫ్ట్వేర్. దీంట్లో వచ్చేసి మీకు మోర్ దాన్ 40,000 మొబైల్ స్కిన్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే ఆల్ మోడల్కి సంబంధించి నాట్ ఓన్లీ మొబైల్స్, కెమెరాస్, డ్రోన్స్, చార్జర్స్, కీ చైన్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం దీన్ని ఏ విధంగా మనం ప్రింటింగ్ చేస్తాము, దీన్ని ఏ విధంగా మనం కటింగ్ చేస్తాము, రెండు కూడా చూద్దాం. ఇక్కడ నా డిజైన్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను. నేను మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ తీసుకొస్తున్నాను. ఇక్కడ మన సాఫ్ట్వేర్ ప్లెయిన్గా ఈ విధంగా ఉంటుంది. యాడ్ టెంప్లెట్ మనం క్లిక్ చేయాలి. మనకు కావాల్సిన ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోన్ తీసుకున్నాను, అదేవిధంగా ఇక్కడ యాపిల్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను లేటెస్ట్ మోడల్ ఉన్నాయి కూడా లేవో చూడండి. ఇక్కడ యాపిల్ 16 ఉంది, 16 ప్లస్ ఉంది, 16 ప్రో ఉంది. మనకి ఏ డిజైన్ కావాలనుకున్నా కూడా మీకు లేటెస్ట్ మోడల్స్ కూడా విత్ ఇన్ 5 to 7 డేస్లో అయితే మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. నేను ఐఫోన్ 16 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఐఫోన్ 16 ఇందాక తీసుకున్నాం కదా, సంథింగ్ డిఫరెంట్ చేద్దాం. మేము ఇప్పుడు ఐఫోన్ 16 ప్లస్ అయితే తీసుకుందాము. దీనిలో మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి బి ఉంది, B1 ఉంది, B2 ఉంది. మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ నేను B1 అయితే తీసుకుంటున్నాను. ఇలా వచ్చేసింది. మన డిజైన్ అయితే మనం సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేయాలి. నా డెస్క్టాప్లో మనకు కొన్ని ఇమేజ్ అయితే ఉన్నాయి, వాటిని మనం తీసుకుందాము. దీన్ని మనం రీసైజ్ అయితే చేద్దాము. మనకి రీసైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా క్రాపింగ్ ఆప్షన్స్ కూడా మనం ఇచ్చాము. ఇక్కడ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత క్రాపింగ్ రైట్ క్లిక్ ఇచ్చేసి క్రాప్ ఆప్షన్ అయితే ఇచ్చాను నేను. ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. సో దట్ మనకు కావాల్సిన పోర్షన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ లేకేసి ప్రింట్ ఇద్దాం. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మన L130 ప్రింట్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. మీ దగ్గర ఏ ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ యూజ్ చేసుకోవచ్చు, బట్ నాట్ సబ్లిమేషన్. మీకు వచ్చేసి ప్రింటబుల్ మనకి జనరల్ ప్రింటర్ ఉంటుంది కదా, ఆ ప్రింటర్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే నేను ఇచ్చాను. క్యామియో ఇక్కడ ఎప్సాన్ L130 కాపీ 1 తీసుకున్నాను, రెడీగా ఉంది. ప్రింట్ అదే మనం మొబైల్ స్కిన్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చాము. మొబైల్ స్కిన్స్ అయితే మనం పెట్టాము. ఇక్కడ మొబైల్ స్కిన్లో వచ్చేసి మనకు ఒక సైడ్ కలర్ ఉంటుంది, ఒక సైడ్ రెగ్యులర్ ఉంటుంది, సరే ఒక సైడ్ స్టిక్కీ ఉంటుంది. స్టిక్కీ ఏ సైడ్ ఉంటుందో ఆ సైడ్ మనం అయితే ప్రింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్ స్కిన్ అయితే రెడీగా ఉందండి, ప్రింటింగ్ చేసేసాము. దాన్ని మనం లామినేట్ చేయడం వల్ల ఏంటంటే కనుక మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది, అదేవిధంగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఈ లామినేషన్స్ వచ్చేసి మనకు 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఇది వచ్చేసి గ్లిటర్ మనం అప్లై చేస్తున్నాము. దీంట్లో మనకు వచ్చి గ్లాసీ ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. మనకి ఇంకా ఇక్కడ ప్రాపర్గా కట్ చేసుకుంటే కనుక మొబైల్ సైజులోనే మనం తీసుకుంటే కనుక లామినేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము ఈ విధంగా మనము లామినేషన్ అయితే చేయడం చూద్దాం. మనము కోల్డ్ లామినేషన్ తీసుకోవాలి యాక్చువల్గా. ఇక్కడ ఈవెన్ మీ దగ్గర ఆధార్ కార్డ్ చేసేదంటే హార్ట్ ఉన్నా కూడా మీరు వచ్చేసి దీన్ని మీరు అంటే 0 టెంపరేచర్లో మీరు పెట్టి వాడుకోవచ్చు అండి. మనకు లామినేషన్ అయితే అయిపోయింది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ యారో మార్క్ ఉంది. యారో మార్క్ నుంచి మనకు మన ప్లాటర్ బ్లేడ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దట్ ఏంటంటే కనుక ఇది ఎగ్జాక్ట్గా మనకు కట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం లామినేట్ చేసినటువంటి మొబైల్ స్కిన్ అయితే రెడీగా ఉంది. దీన్ని మనము మ్యాట్ మీదకి ఈ విధంగా ఎక్కించాలి. ఈవెన్గా ఉండే విధంగా మీరు మ్యాట్ మీదకి అయితే ఎక్కించండి.
తర్వాత మనం లోడ్ చేయాలి. అదేవిధంగా మనం యాక్చువల్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే యారో మార్క్ మనకు వచ్చిందో అక్కడ ప్లస్ సింబల్ వచ్చి సర్కిల్ వచ్చిందో ఆ సర్కిల్ దగ్గర మనం బ్లేడ్ అయితే పెట్టుకోవాలి. బ్లేడ్ మనం మూవ్మెంట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం బ్లేడ్ మూవ్మెంట్ చేయడానికి యారోస్ అయితే యూజ్ చేసుకునేసి మనం అక్కడ పెట్టుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనం ప్రింట్ అండ్ కట్ ఇచ్చేటప్పుడు ఆ బ్లేడ్ వచ్చేసి ఫేసెస్ మీద వెళ్లకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం అప్రాక్సిమేట్ అయితే పెట్టేసాము. ఇప్పుడు మనం కట్ కమాండ్ అయితే ఇచ్చేద్దాము. కట్ కమాండ్ ఇచ్చేందుకు మనకు ప్రీవియస్గా మనం ఎలా చేసామో సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ మనం కట్ కమాండ్ అయితే ఇస్తున్నాను. కట్ కమాండ్ ఇచ్చినప్పుడు మన ప్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ ప్లాటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎర్రర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మన డిజైన్ ఏ విధంగా తీసుకున్నామో డిజైన్ మీద లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో మనకు కట్ అయితే అవుతుంది. సో దట్ మనకి ఏంటంటే కనుక అన్వాంటెడ్ లొకేషన్స్లో కటింగ్ అవ్వదు. యాక్చువల్గా ఇక్కడ మనకు మల్టీ లేయర్ ఉంది కాబట్టి మనం కొంచెం డెప్త్ అయితే ఇంక్రీజ్ చేసి పెట్టాము. సో దట్ మనకు ప్రాపర్గా కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా మనము కస్టమైజ్డ్ మొబైల్ స్కిన్స్ని అయితే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనము క్యామియో 5 ప్లాట్లను యూజ్ చేసుకునేసి కస్టమైజ్డ్ మొబైల్ స్కిన్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ విధంగా మన వినైల్స్ని యూజ్ చేసుకునేసి ఏ విధంగా టీషర్ట్ మీదకి డార్క్ కలర్ టీషర్ట్ మీద ఏ విధంగా మనము ప్రింటింగ్ చేయొచ్చు. ఎందుకంటే డార్క్ కలర్ టీషర్ట్ మీద ప్రింటింగ్ సబ్లిమేషన్లో అవ్వదు కాబట్టి మీరు ఏదో వినైల్ ఆర్ డీటీఎఫ్కి వెళ్ళాలి. సో దట్ మన దగ్గర వినైల్ ఉంది, అదేవిధంగా డీటీఎఫ్ కూడా ఉంది. వినైల్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తాం. ఇంకొక వీడియో మీకోసం అయితే నేను డెఫినెట్గా చేస్తాను. ఛానల్ని అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.